హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా స్మార్ట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎలిజబెత్ హార్లాక్ మానవ వికాస దశల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇవి సైకాలజీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ టాపిక్ నుంచి కంపల్సరిగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ వికాస దశల గురించి ఒకసారి చూసినట్లయితే మనం ఆ బిట్టు పోకుండా ఆన్సర్ చేయగలిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే నా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్లోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఎలిజబెత్ హార్లాక్ గారు మానవ జీవనకాల విస్మృతిని 10 దశలుగా విభజించడం అనేది జరిగిందండి. అది ఏ కాలం ఏ దశ అంటాము అనేది ఒకసారి చూద్దాము. మొదటిదైతే జైగోట్ దశ నుంచి పుట్టుక వరకు గల కాలాన్ని జనన పూర్వ దశ అని అంటారు. రెండవది పుట్టుక నుండి మొదటి 2 వారాల కాలాన్ని నవజాత శిశువు దశ అంటారు. మూడవది 2వ వారం నుండి 2 సంవత్సరాల అంతం వరకు శైశవ దశ. నాలుగవది 3వ సంవత్సరం నుండి 5 సంవత్సరాల అంతం వరకు గల కాలాన్ని పూర్వ బాల్య దశ అంటారని చెప్పడం జరిగింది. 6 సంవత్సరాల నుండి 10 లేదా 12 సంవత్సరాల వరకు గల కాలాన్ని ఉత్తర బాల్య దశ అంటారని, 10 నుంచి 12 లేదా 13 లేదా 14 సంవత్సరాల వరకు మధ్య కాలాన్ని పూర్వ కౌమార దశ అంటారని చెప్పడం జరిగింది. 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉత్తర కౌమార దశ అని, 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు వయోజన దశ అని, 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు మధ్య వయసు అని, 60 సంవత్సరాలకు పైబడి ఉన్న వయసు ఉన్న కాలాన్ని వృద్ధాప్యం అని చెప్పడం జరిగిందనమాట. అంటే సింపుల్గా మనిషి పుట్టుక ప్రారంభమైనప్పటి నుంచి పుట్టేంత వరకు ఒక కాలం అంటే జన్మ పూర్వ దశ. అలా పుట్టుక నుండి 2 వారాలు, 2వ వారం నుండి 2 సంవత్సరాలు, ఇలా వయసుల వారీగా పెడుతూ వాటికి సంబంధించిన దశల గురించి అయితే ఈయన వివరించడం జరిగిందండి. ఈ పట్టిక సంబంధించి ఖచ్చితంగా ఓ బిట్ అయితే కంపల్సరీగా డిఎస్సిలో వస్తుంది. కాబట్టి 1కి 2 సార్లు ఈ పట్టికను చూసుకున్నట్లయితే మనకు బిట్టుపోయే అవకాశం అయితే లేదు. మరి ఈ వీడియోని మీరందరూ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.